ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చడంతో అధికారాన్ని అందుకోవాలని గత కొన్ని రోజులుగా ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్న చిన్నమ్మకు షాక్ తగిలినట్లయింది. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా 131 మంది శాసనసభ్యులను రహస్య శిబిరానికి తరలించి పావులు కదిపారు శశికళ. గోల్డెన్ బే రిసార్ట్ లో ఆమె అనుచరుల కళ్లు కప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ గూటికి చేరారు. ఉన్నవారిని ఎలాగోలా కాపాడుకుంటూ రాజ్భవన్ ముందు ఆందోళనకి దిగాలని భావించిన శశికళకు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏమీ పాల్పోవటం లేదు. దీంతో చిన్నమ్మ ఎలాంటి అడుగులు వేయబోతున్నారు, ఆమెతో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేస్తారు అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాను సీఎం కాకపోయినా పర్వాలేదు కానీ సెల్వం మాత్రం ముఖ్యమంత్రి కావటానికి వీల్లేదు అనేదే శశికళ లక్ష్యంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అనే దానిపై శశికళ వర్గం కూడా ముందస్తుగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తనతో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తోంది. సీఎం అభ్యర్థిగా ప్రస్తుత పార్టీ ప్రెసిడియం చైర్మన్ సెంగొట్టాయన్ పేరుని చిన్నమ్మ వర్గం పరిశీలిస్తోంది. అరెస్ట్ కావటానికి ఇంకా 4 వారాలు గడువు ఉండటంతో ఈలోగా పరిస్థితిని చక్కబెట్టాలని శశికళ భావిస్తున్నారు.